హలో ఫ్రెండ్స్, ఈసారి థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అనమాట. ఒక సీరియల్ కిల్లర్ 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతాడు. ఒక ల్యాండ్ లార్డ్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కలిసి ఆ కిల్లర్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరి 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతున్న చావులన్నీ ఆగుతాయా? వాళ్ళకి ఆ కిల్లర్ దొరుకుతాడా, లేదా ఆ కిల్లర్ చేతిలోనే స్టోరీ సాడ్గా ఎండ్ అవుతుందా? ఏం జరుగుతుంది, అసలు ఈ స్టోరీ ఏంటి అని తెలుసుకోవాలంటే మూవీలోకి వెళ్ళిపోవాలి. ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్న మూవీ ఒక బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట. 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ పేరు ది చేస్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. లెట్స్ బిగిన్ ద చేస్. స్టోరీ స్టార్ట్ అవుతుంది సిమ్ డోక్సో అనే ఒక క్రంపీ ఓల్డ్ మ్యాన్తో. చాంగ్వాన్ టౌన్లో ఉన్న ఒక చిన్న క్రీపీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి ఆయనే ఓనర్. ఆ ఇల్లుని జనాలకి రెంట్ ఇస్తూ ఒక టిపికల్ హార్ట్లెస్ ఓనర్లా ప్రవర్తిస్తూ ఉంటాడు. సిమ్ రెంట్ విషయంలో మాత్రం అస్సలు దయ లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆయన ఫేస్ మీద స్మైల్ అనే పదం ఎప్పటికీ కనిపించదు. టీనేజ్ అందరూ ఆయన్ని అసహించుకుంటారు, కానీ సిమ్ మాత్రం వాళ్ళని కొంచెం కూడా పట్టించుకోడు. ఒక ల్యాండ్ లార్డ్ లా కనిపించే ఈ ఓల్డ్ మ్యాన్ ఈ స్టోరీలో విలనా లేక హిడెన్ హీరోనా? ఈ మిస్టరీకి ఆన్సర్ ఈ స్టోరీలోనే దొరుకుతుంది. మూవీ ఓపెన్ చేస్తే సిమ్ డోక్స్ స్కూటర్ రెడీ చేసుకొని బయటికి వెళ్ళటానికి ప్రిపేర్ అవుతాడు. కానీ ఇంట్లో నుంచి బయటికి వచ్చాక పక్కన ఉన్న మిస్టర్ చాయ్ వెహికల్ కనిపిస్తుంది. ఈ మిస్టర్ చాయ్ ఎవరంటే అక్కడున్న కాంప్లెక్స్ లో ఒక రెంటెడ్ పర్సన్ అనమాట. స్ట్రైట్ గా మిస్టర్ చాయ్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇటు ఇంట్లో మిస్టర్ చాయ్ వర్క్ కాడ పనిచేసే ఇద్దరు లేడీస్ తో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సీన్ మొత్తం చూసి సిమ్ ఇంకా కోపం వస్తుంది. డైరెక్ట్గా వచ్చి రెంట్ ఎప్పుడు అని సీరియస్గా అడుగుతాడనమాట. చాయ్ ట్రై చేస్తాడు ఎక్స్ప్లెయిన్ చేయటం, హెల్త్ బాగోలేదు సార్ ఇస్తాను అని. కానీ సిమ్కి ఆ ఎక్స్క్యూజెస్ అంటే అస్సలు ఇష్టం లేదు. నాకు రెంట్ కావాలి అని కొంచెం సీరియస్గానే అడుగుతా ఉంటాడు. సరే నీ దగ్గర ఉన్న స్కూటర్ని అమ్మేసి నాకు రెంట్ కట్టేసే అని చెప్తాడు. వర్క్కి యూజ్ అవుతుంది కాబట్టి ఆ స్కూటర్ లేకపోతే అసలు నాకు ఫుడ్డే దొరకదు అని చెప్పి సిమ్కి చెప్తూ ఉంటాడు. కానీ మిస్టర్ సిమ్ కోపంతో మాట్లాడుతూనే ఉంటారు. అక్కడున్న లేడీస్కి కోపం వచ్చి మిస్టర్ సిమ్ని అరుస్తారు. మిస్టర్ సిమ్ సరే మీరు ఇవ్వండి అని సడన్ గా అనేస్తాడు. ఆ లేడీస్ సైలెంట్ అయిపోతారు. నెక్స్ట్ షాట్, సిమ్ స్కూటర్ మీద వెళ్తూ ఉంటాడు. రోడ్డు మీద ఒక కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర క్రౌడ్ చూసి సిమ్ బ్రేక్స్ వేసి చూస్తాడు. అక్కడ ఒక బాడీ పడిపోయింది. పోలీస్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అప్పుడే అటు నుంచి వెళ్తున్న రూమ్ నెంబర్ 205 టెనెంట్ జియూన్ మిస్టర్ సిమ్ కి కనిపిస్తుంది. మిస్టర్ సిమ్ జియూన్ ని చూసి రెంట్ గురించి అరుస్తాడు. జియూన్ కామ్ గా రేపు ఇస్తాను సార్ అని చెప్పి స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. సిమ్ ఫేస్ లో ఇరిటేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా సిచ్యువేషన్ అర్థం కాకుండా ఉండగా ఒక కాల్ వస్తుంది. ఫోన్ లో ఎవరో డోర్ లాక్ రిపేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు. సిమ్ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాక్ ని రిపేర్ చేసి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే పిల్లలు ప్లే గ్రౌండ్ లో హ్యాపీగా ఆడుకుంటారు. బాల్ తో ఆడుతున్న టైంలో ఒక బాల్ ఒక వేకెంట్ ఇల్లు దగ్గర విండో దగ్గర వెళ్ళిపోతుంది. అది తీసుకోవాలని వచ్చేసిన ఒక చిన్న అబ్బాయి క్యాజువల్ గా విండోలో నుంచి లోపలికి చూస్తాడు. కానీ అలా చూసినప్పుడు చిన్నపిల్లాడు భయపడి కింద పడిపోతాడు. ఆ విండో లోపల ఒక బాడీ ఉంటుంది. కుళ్ళిపోయి పురుగులతో ఉంటుంది. చూడటానికి చనిపోయి 2 రోజులు అయినట్టు కనిపిస్తుంది. ఇంకో చోట మిస్టర్ సిమ్ ఒక లేడీ షాప్కి వెళ్తాడు. తన పేరు యోంగ్ సుక్. సిమ్కి యోంగ్ సుక్ అంటే ఇష్టం ఉన్నట్టు చూపిస్తారు. మిస్టర్ సిమ్ తనతో మాట్లాడటానికి షాప్లోకి ఎంటర్ అవుతాడు. యోంగ్ సున్ సడన్గా రెంట్ ఇచ్చి కాన్వర్జేషన్ని ఎండ్ చేస్తుంది. సిమ్ అక్కడ కూర్చొని శాండ్విచ్ని తింటూ ఉంటాడు. స్టోరీలోకి ఇంకో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతాడు. తన పేరే డాక్టర్ నా. అతను ఒక రిటైర్డ్ డాక్టర్. తన వైఫ్కి 10 years బ్యాక్ స్ట్రోక్ వచ్చింది. అప్పటి నుంచి వీల్ చైర్లోనే ఉంటుంది. డాక్టర్ నా ప్రతిరోజు తన వైఫ్ని చూసుకుంటూ చాలా సైలెంట్గా పేషెంట్గా ఉంటాడు.
యోంగ్ సుక్ అది చూసి తన ఐస్లో ఏదో ఒక సాఫ్ట్ కార్నర్ కనిపిస్తుంది. సీన్ ఇంకా షిఫ్ట్ అవుతుంది. షాప్లో శాండ్విచ్ తినడం మొదలెట్టిన మిస్టర్ సిమ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. కాల్ చేసింది మిస్టర్ లీ. క్యాజువల్ పర్సన్ కాదు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్. లీ కాల్ చేయడంతో సిమ్ ఇమీడియట్గా షాప్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇందాక చిన్న అబ్బాయి బాడీ చూసిన ప్లేస్కి సీన్ షిఫ్ట్ అవుతుంది. ఆ ప్లేస్ మొత్తం పోలీసులతో, రిపోర్టర్స్తో, జనాలతో నిండిపోయి ఉంటుంది. పోలీస్ ఆఫీసర్స్ బాడీని కేర్ఫుల్గా రిమూవ్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తారు. అయితే పోలీస్ ఆఫీసర్ మిస్టర్ లీ ఎందుకు సిమ్ని పిలిచాడు అని మనకు ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆ ఇల్లు లాక్ ఓపెన్ చేయాలని. సిమ్ ఒక లాక్ ఎక్స్పర్ట్. అందుకే మిస్టర్ లీ మిస్టర్ సిమ్కి కాల్ చేస్తాడు. సిమ్ అక్కడ వర్క్ కంప్లీట్ చేసి తన అపార్ట్మెంట్కి తిరిగి వచ్చేస్తాడు. అప్పుడే సిమ్ మళ్ళీ మిస్టర్ చాయ్ దగ్గరికి వెళ్తాడు రెంట్ విషయం కనుక్కోవడానికి. సిమ్ కోపంగా కింగ్ లాగా తింటూ డ్రింక్ చేస్తున్నావు కానీ రెంట్ మాత్రం కట్టట్లేదు అని అరుస్తాడు. కానీ మిస్టర్ చాయ్ కామ్గా డ్రింక్స్ చూపిస్తాడు. ఇంతలో ఇటు జియోన్ ఒంటరిగా రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది. కెమెరా స్లోగా తన బ్యాక్ సైడ్ని చూపిస్తారు. ఎవరో తనని ఫాలో చేస్తున్నట్టు చూపిస్తారు. సీన్ షిఫ్ట్ అవుతుంది. మిస్టర్ చాయ్ సిమ్ దగ్గరికి. చాయ్ ఒక షాకింగ్ రివీల్ చేస్తాడనమాట. కొంచెం సస్పెన్స్తో చెప్తూ ఉంటాడు. నువ్వు చూసావా, మ్యాన్సుక్ జాంగ్సు చావులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా అని చెప్తూ ఉంటాడు. అసలు ఎవరి మ్యాన్సుక్ జాంగ్సు అంటే స్టార్టింగ్లో కన్స్ట్రక్షన్ ప్లేస్లో కనిపించిన బాడీ, ఆ పర్సన్ పేరు మ్యాన్సుక్. తర్వాత ఒక ఇంట్లో కనిపించిన బాడీ, ఆ పర్సన్ పేరు జాంగ్సు అనమాట. అయితే ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మిస్టర్ చాయ్ మిస్టర్ సిమ్కి చెప్తూ ఉంటాడు, నేను ఒకప్పుడు డిటెక్టివ్. వాళ్ళు నాతో పాటు పనిచేసే డిటెక్టివ్స్. వాళ్ళు 2 రోజుల ముందు మిస్టీరియస్గా చనిపోయారు. నార్మల్గా చర్చ్ దగ్గర ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు వెన్స్డే వచ్చారు కానీ తర్వాత రోజు రాలేదు. అర్థమవుతుందా సిమ్? వెన్స్డే నైట్ వాళ్ళని చంపి ఉంటారు అని చెప్తాడు. కానీ సిమ్ మాత్రం సీరియస్గా తీసుకోకుండా అరే మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు అని వదిలేస్తాడు. కానీ చాయ్ అస్సలు వినడు. తనకు తెలిసిన ఒక స్టోరీని చెప్తాడనమాట. ఈ మూవీలో ఇదే మెయిన్ స్టోరీ. 30 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే ఒక సీరియల్ కిల్లర్ ఈ స్టైల్లోనే చంపాడు. ముందు లోన్లీగా ఉన్న ఓల్డ్ పర్సన్ని, ఆ తరువాత 20sలో ఉన్న అమ్మాయిల్ని చంపేస్తూ ఉండేవాడు. సీన్ అలా కట్ అయ్యి ఇంతలో జియూన్ని చూపిస్తారు. జియూన్ ఇంటికి వస్తుంది. రూమ్ మొత్తం డార్క్గా ఉంటుంది. ఆ ప్లేస్ మొత్తం టెన్షన్తో ఉంటుందన్నమాట. సడన్గా ఎవరో తన మీద అటాక్ చేసినట్టు చూపిస్తారు. సడన్గా లైట్స్ ఆన్ అవుతాయి. కానీ అది తన ఫ్రెండ్ ఒక చిన్న ప్రాంక్లా చేస్తుంది. బ్యాక్ టు సిమ్ అండ్ చాయ్. సిమ్ చాయ్ని ఒక రిక్వెస్ట్ చేస్తాడనమాట, ఒక ఫేవర్ లాంటిది. ప్రతిరోజు ఒకసారి నా రూమ్లోకి వచ్చి చెక్ చేయండి. ఒంటరిగా ఉంటున్నాను కదా, ఒకవేళ చనిపోయినా ఆ విషయం ఎవరికీ తెలియకపోవచ్చు అని సిమ్ చాయ్ని రిక్వెస్ట్ అడుగుతాడు. చాయ్ సైలెంట్గా యాక్సెప్ట్ చేస్తాడు. అక్కడ నుంచి సిమ్ వెళ్తుంటే మిస్టర్ చాయ్ డోర్ క్లోజ్ అవ్వట్లేదు, లాక్ పని చేయట్లేదు అని గమనించి రేపు రిపేర్ చేయిస్తా అని చెప్పి కామ్గా వెళ్ళిపోతాడు. అప్పుడే రూమ్ నెంబర్ 205 నుంచి సౌండ్ వచ్చి రూమ్ దగ్గరికి వెళ్తాడు. జియూన్ దగ్గర రెంట్ అడగాలని అనుకుంటాడు. కానీ లోపల నుంచి కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి. జియూన్ వాళ్ళ మదర్కి ఆ డబ్బు మొత్తం ఇచ్చేస్తుందని, చాలా పార్ట్ టైం జాబ్స్ చేస్తుందని, తన కోసం ఏం ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళ అమ్మ కోసమే ఖర్చు పెడుతుందని వాళ్ళ ఫ్రెండ్ జియూన్తో మాట్లాడుతూ ఉంటే మిస్టర్ సిమ్ అది విన్నాక ఏం అడగకుండా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ మిస్టర్ చాయ్ రూమ్లో నిద్రపోతూ ఉంటాడు. సడన్గా ఎక్కడి నుంచో గాలి వస్తుంది. ఆ గాలికి మిస్టర్ చాయ్ లేచి ఓపెన్గా ఉన్న విండో డోర్ని క్లోజ్ చేస్తాడు. సడన్గా బయట డోర్ కలిసి చూస్తే ఓపెన్ అయి ఉంటుంది. క్లోజ్ చేయడానికి వెళ్తుంటే ఎవరో ఒక పర్సన్ సడన్గా వచ్చి మిస్టర్ చాయ్ మెడకి వైర్ చుట్టి లాగేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మిస్టర్ సిమ్ యూజువల్గా లాక్స్ రిపేర్ చేస్తూ ఉంటాడు.
అప్పుడే జియూన్ మిస్టర్ సిమ్ దగ్గరికి వస్తుంది. జియూన్ని చూసి సిమ్ మాట్లాడతాడు అనుకుంటాం, కానీ టోన్లో సాఫ్ట్లా కాదు, కోపంతో రూమ్లో ఒక్కళ్ళే ఉండాలి కదా అని రెంట్ గురించి ఫైర్ అవుతాడు. జియూన్ సైలెంట్గా మాటలు విని ఏం చెప్పకుండా కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిస్టర్ సిమ్ లాక్ని ఫిక్స్ చేసి మిస్టర్ చాయ్ ఇంటికి తీసుకొని వస్తాడు. మిస్టర్ చాయ్ డోర్కి ఫిక్స్ చేసి చాయ్కి చెప్పాలని లోపలికి వెళ్తాడు. కానీ అక్కడ చాయ్ని చూసి షాక్లో కింద పడిపోతాడు. ఎందుకంటే మిస్టర్ చాయ్ బాత్రూమ్ డోర్ నాబ్కి తాడు కట్టి చనిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మిస్టర్ చాయ్ ఫ్రెండ్స్ చాయ్ని చూసి షాక్లో వాళ్ళు కూడా కింద పడిపోతారు. కాసేపు తర్వాత పోలీసులు వస్తారు, ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తారు. అయితే మిస్టర్ చాయ్ ఫ్రెండ్స్ నిన్న మార్నింగ్ రెంట్ కాడ గొడవ చేసిన సంగతి మిస్టర్ సిమ్ గురించి పోలీస్ ఆఫీసర్స్కి చెప్తూ ఉంటారు. మిస్టర్ సిమ్ మీద డౌట్ పడేలా మాట్లాడుతూ ఉంటారు. అది విన్న మిస్టర్ సిమ్కి కోపంలో రియాక్ట్ అవుతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సిమ్ ఒక రెస్టారెంట్కి వెళ్తాడు. కానీ అక్కడ ఉన్న ఓనర్ కూడా ఇండైరెక్ట్గా ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. సిమ్ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు నైట్ సిమ్ ఇంటికి వస్తాడు. ఇంట్లో ఫుడ్ లేదు. సైలెంట్గా కూర్చుంటాడు. ఏదో తెలియని లోన్లీనెస్ని ఫీల్ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మిస్టర్ సిమ్ దగ్గరికి జియూన్ వస్తుంది. నేను ఇల్లు చేంజ్ అవుతున్నాను అని కామ్గా చెప్తుంది. అయితే మిస్టర్ సిమ్ ఇదంతా మిస్టర్ చాయ్ చనిపోయాడు కదా, నేనే చంపేశాను అని అనుకుంటున్నావు కదా అని అంటాడు. అయితే జియూన్ మాత్రం లేదు, మీరు ఎప్పుడూ రెంట్ అడగటం మాత్రమే చేశారు, కానీ ఎప్పుడు ఎవరిని బయటికి గెంటేయలేదు. ఇది అందరికీ తెలియకపోయిన విషయం. మీరు చాయ్ని చంపారు అనే సంగతి నేను నిజంగా ఏమాత్రం నమ్మట్లేదు అని చెప్పి జియూన్ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే జియూన్ అక్కడి నుంచి వెళ్ళాక సిమ్ మళ్ళీ మిస్టర్ చాయ్ ఇంటికి వస్తాడు. ఇంట్లో ప్రతి డీటెయిల్ని చూస్తూ సిమ్ ఒక సాడ్ లుక్తో నడుస్తూ ఉంటాడు. అప్పుడే ఒక పిల్లో కింద ఒక ఫోటో కనిపిస్తుంది. మిస్టర్ చాయ్ కొడుకు, కోడలు, మనవరాల ఫోటో అది. ఆ ఫోటోని చూస్తూ ఉన్నాడు మిస్టర్ సిమ్. సడన్గా ఎవరో సిమ్ మీద అటాక్ చేస్తాడు. ఎవర్రా నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, డిటెక్టివ్ చాయ్ ఎక్కడా అని గొంతు పట్టుకొని మిస్టర్ సిమ్ని పక్కగా వాల్ మీద ఉంచి అడుగుతాడు. మిస్టర్ సిమ్ షాక్తో మిస్టర్ చాయ్ చనిపోయాడు, బాత్రూమ్ డోర్ నాబ్కి తాడు కట్టుకొని అని చెప్తాడు. ఆ పర్సన్ నమ్మకుండా ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఒక డెస్క్లో ఫ్లైట్ టికెట్ కనిపిస్తుంది. ఆ టికెట్ని మిస్టర్ సిమ్కి చూపిస్తాడు. మిస్టర్ చాయ్ అమెరికాలో ఉన్న తన కొడుకుని 20 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం కలవబోతున్నాడు. అలాంటిది తనకి తానే ఎందుకు చనిపోతాడు, లేదు ఎవరో తనని చంపేశాడు అని సైలెంట్గా ఉంటాడు. కట్ చేస్తే ఆ సేమ్ రోజు రాత్రి జియూన్ ఒంటరిగా నడుస్తూ ఇంటికి వస్తుంది. కానీ ఎవరో తనని సైలెంట్గా ఫాలో చేస్తున్నట్టు చూపిస్తారు. జియూన్ ఇంటికి వస్తుంది. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. తన ఫ్రెండ్ సూతో మాట్లాడుతూ ఉంటుంది. బాత్రూంలో చూసి ఏంది అక్కడ కొనుక్కున్నావని మాట్లాడుతూ ఉంటుంది. ఎంతసేపు అయినా లెగవపోయేసరికి జియూన్ తన ఫ్రెండ్ని తిప్పి చూస్తుంది. అయితే సూ ఆల్రెడీ చనిపోయి ఉంటుంది. షాక్లో ఫోన్ ఓపెన్ చేస్తుంది. పోలీసులకి కాల్ చేయాలని చూస్తుంది. కానీ అంతలోనే కిల్లర్ ఇంట్లోనే ఉన్నట్టు చూపిస్తారు. కిల్లర్ గ్లాస్తో జియూన్ని అటాక్ చేస్తాడు. తల మీద గట్టిగా కొట్టడంతో జియూ అక్కడే పడిపోతుంది. ఆ సౌండ్ సేమ్ అపార్ట్మెంట్లో కింద ఉన్నవాడు మిస్టర్ సిమ్కి వినిపిస్తుంది. కానీ ఏదో సౌండ్ అనుకొని పట్టించుకోకుండా నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సిమ్ యోంగ్ సుక్ షాప్కి వెళ్తాడు. అక్కడే ఒక పెద్ద షాక్ అనమాట. మిస్టర్ చాయ్ ఇంట్లో సిమ్కి కనిపించిన పర్సన్ అక్కడ కనిపిస్తాడు. సిమ్ని చూసి నేను డిటెక్టివ్ పార్క్ అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అయితే డిటెక్టివ్ పార్క్ మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. నేను చూశాను, మ్యాన్ సుక్, జంగ్ సూ, చాయ్ అందరినీ చంపిన పర్సన్ ఒక్కడే. 30 సంవత్సరాల క్రితం సీరియల్ కిల్లర్ ఉండేవాడు. ఇప్పుడు ఆ పర్సన్ మళ్ళీ రిటర్న్ అయ్యాడు. ఈ సీరియల్ కిల్లర్ ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ ఓల్డర్ పీపుల్ని చంపి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత 20sలో ఉన్న అమ్మాయిల్ని చంపడం లేక కిడ్నాప్ చేయడం చేస్తూ ఉంటారు.
అయితే తను నెక్స్ట్ చంపే ఒక పర్సన్ ఒక అమ్మాయి స్ట్రైట్ హెయిర్తో ఉంటుంది. అలా ఉన్న ఒంటరిగా ఉన్న అమ్మాయి తెలుసా అని అడుగుతాడు. మిస్టర్ సిమ్ నిన్న నైట్ జియూన్ రూమ్ నుంచి వచ్చిన సౌండ్ గుర్తొచ్చి లేదు ఏం తెలీదు అని చెప్పి అక్కడి నుంచి టెన్షన్గా వెళ్ళిపోతాడు. మిస్టర్ సిమ్ ఇమీడియట్గా జియూన్ ఇంటికి వెళ్తాడు. డోర్ దగ్గరికి వస్తుంటే ఎవరో ఒక అబ్బాయి జియూన్ వాళ్ళ ఇంటి డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మిస్టర్ సిమ్ షాక్తో అరుస్తాడు. ఎవడో డోర్ ఓపెన్ చేస్తున్నాడు అని ఆ అబ్బాయిని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ అబ్బాయి పరిగెడుతూ తన గ్యాంగ్ దగ్గరికి వెళ్తాడు. మిస్టర్ సిమ్ తన వెనకాల వెళ్ళటంతో ఆ గ్యాంగ్కి దొరికిపోతాడు. కరెక్ట్గా ఆ టైంలో డిటెక్టివ్ పార్క్ కూడా అక్కడికే వస్తాడు. ఆ గ్యాంగ్ని కొట్టి పక్కన పడేస్తాడు. మిస్టర్ సిమ్ కన్ఫ్యూజ్గా అడుగుతాడు ఈ అబ్బాయి ఎందుకు జియూన్ ఇంటికి వచ్చావని. అప్పుడే క్లారిటీ వస్తుంది. జియూన్ ఫ్రెండ్ సూ బాయ్ ఫ్రెండే ఈ అబ్బాయి. ఫోన్ పికప్ చేయకపోయేసరికి ఈ అబ్బాయి జియూన్కి కాల్ చేస్తే జియూన్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు. సో చూడటానికి వచ్చాను అని చెప్తాడు. మిస్టర్ సిమ్ పార్క్ ఇద్దరు కలిసి జియూన్ రూమ్ నెంబర్ 205కి వెళ్తారు. అక్కడ ఏం సస్పీషియస్గా కనిపించదు, అంతా నీట్గా ఉంటుంది. కానీ డిటెక్టివ్ పార్క్ బాత్రూంలో బ్లడ్ క్లీన్ చేసినట్టు చూస్తాడు. అప్పుడే ఫ్రిడ్జ్ దగ్గర బ్లడ్ చూస్తాడు. ఆ బ్లడ్ చూసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్లో సూ హెడ్ కనిపిస్తుంది. అది చూసిన మిస్టర్ సిమ్ భయంతో అంతే కింద పడిపోతాడు. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఆ కిల్లర్ జియూన్ని తీసుకొని వెళ్ళాడు అని. మిస్టర్ సిమ్ టెన్షన్గా పోలీసులకి కాల్ చేయాలని చూస్తాడు. కానీ డిటెక్టివ్ పార్క్ ఆపేసి నువ్వు కంప్లైంట్ ఇస్తే జియూన్ ప్రాణాలతో కనిపించదు, జియూన్ దొరకాలంటే కంప్లైంట్ ఇవ్వకూడదు అని డిసైడ్ అవుతాడు. ఒక సైడ్ ఎవరో జియూన్ని ఒక చోట లాక్ చేసి ఉంచాడు అని చూపిస్తారు. ఇటు మిస్టర్ సిమ్ డిటెక్టివ్ పార్క్ జియూన్ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. మిస్టర్ చాయ్ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్స్ డైరీస్ని అన్నిటినీ చూస్తే మిస్టర్ చాయ్కి అనుమానం ఉన్న ప్రతి ఒక్కల నేమ్స్ ఆ డైరీలో ఉంటాయి. అప్పుడే 30 ఏళ్ల క్రితం జరిగిన హత్యలన్నీ డిటెక్టివ్ పార్క్ మిస్టర్ సిమ్కి చూపిస్తాడు. 30 ఏళ్ల క్రితం ఎలా చంపాడో అలానే ఇప్పుడు చంపుతున్నాడు అని అర్థమవుతుంది. ఆ కిల్లర్ లాస్ట్గా చంపిన అమ్మాయి దొరికిన ప్లేస్కి వెళ్తారు. ఆ కిల్లర్ ఈ అమ్మాయిని చంపి క్లోజ్ చేశాడు. మళ్ళీ ఇంకొక హత్య చేయలేదు. అసలు అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయలేదా అని మిస్టర్ సిమ్ అడుగుతాడు. అయితే డిటెక్టివ్ పార్క్ అప్పుడు అన్ని ఫోర్సులు లేవు, నార్మల్ ఇన్సిడెంట్స్గా క్లోజ్ చేసేశారు అని డిటెక్టివ్ పార్క్ మిస్టర్ సిమ్కి చెప్తాడు. అప్పుడే డిటెక్టివ్ పార్క్కి ఆ కిల్లర్ నుంచి ఒక అమ్మాయి తప్పించుకుంది అని చెప్తాడు. ఆ రోజు నైట్ ఇద్దరు యోంగ్ సుంగ్ షాప్ ముందు కూర్చుంటారు. అప్పుడు డిటెక్టివ్ పార్క్ యోంగ్ సుంగే తప్పించుకుంది, కానీ ఆ షాక్లో తనకి ఏం గుర్తులేదు. మా టీం మొత్తం తన టెస్టిమోనీ కోసం వెయిట్ చేశాం కానీ మాకు ఏం దొరకలేదు మిస్టర్ సిమ్కి చెప్తాడు. అది విన్న మిస్టర్ సిమ్ యోంగ్ సుంగ్ మీద ఇష్టంతో తనని ఇన్వాల్వ్ చేయకూడదు అని అనుకుంటాడు. మిస్టర్ సిమ్ కోపంతో ఆ కిల్లర్ని చంపేయాలనుకుంటాడు. మిస్టర్ సిమ్ సడన్గా ఒక్కలైన వాడిని చూడలేదా అని అడుగుతాడు. అప్పుడు డిటెక్టివ్ పార్క్ పాస్ట్లో జరిగింది మొత్తం చెప్తాడు. ఒకరోజు నైట్ 1988లో నేను ఆ కిల్లర్ని చూశాను అంటూ పాస్ట్ని చూపిస్తారు. 1988 డిటెక్టివ్ కో అనే పర్సన్ని ఆ కిల్లర్ చంపి వెళ్ళిపోతుంటే డిటెక్టివ్ పార్క్ ఆ కిల్లర్ని చూశాడు. అక్కడే కారులో ఉన్న డిటెక్టివ్ చాయ్ భయంతో కారులో నుంచి బయటికి రాడు. డిటెక్టివ్ పార్క్ మిస్టర్ సిమ్కి డిటెక్టివ్ చాయ్ డైరీని చూపిస్తాడు. అందులో మిస్టర్ సిమ్ డోక్సు తన పేరుని చూసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డిటెక్టివ్ పార్క్ నవ్వుతూ ఉంటాడు. కట్ చేస్తే డిటెక్టివ్ పార్క్ మిస్టర్ సిమ్ ఇద్దరు కలిసి డిటెక్టివ్ చాయ్ రాసిన పర్సనల్ డైరీని చూస్తూ ఉంటారు. డైరీలో చాలా పేర్లు ఉన్నాయి. అందరూ ఒక్కొక్క పాయింట్లో సస్పీషియస్గా బిహేవ్ చేసిన వాళ్ళే. ఆ లిస్ట్లో ఒక్కొక్క పేరు మీద మిస్టర్ సిమ్ డిటెక్టివ్ పార్క్ అబ్జర్వేషన్ స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్క పేరు లిస్ట్ నుంచి కట్ చేస్తూ వెళ్తారు. అలా ఇన్వెస్టిగేటివ్ టాక్ చేస్తూ యోంగ్ సుంగ్ షాప్కి వెళ్తారు. డిటెక్టివ్ పార్క్ యోంగ్ సుంగ్తో కూడా కొన్ని క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటాడు. కానీ మిస్టర్ సిమ్ ఇమీడియట్గా డైవర్ట్ చేస్తాడు. ఆపండి, వాళ్ళ దగ్గర టైం వేస్ట్ చేయకండి, మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలని డిటెక్టివ్ పార్క్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. అప్పుడే సీన్లోకి ఒక సడన్ ట్విస్ట్ వస్తుందన్నమాట.
యోంగ్ సుంగ్ షాప్ దగ్గరికి డాక్టర్ నా ఎంట్రీ ఇస్తాడు. డిటెక్టివ్ పార్క్ టెన్షన్గా డాక్టర్ నాని చూస్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. డాక్టర్ నాని ఫాలో చేస్తూ ఒక చారిటీ ఫ్రీ క్లినిక్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్, ఓల్డ్ పేషెంట్కి ట్రీట్ చేస్తూ చాలా కామ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు డాక్టర్ నా. కానీ డిటెక్టివ్ పార్క్కి డౌట్ మాత్రం పెరిగిపోతూ ఉంటుంది. కోపంగా డాక్టర్ నా దగ్గరికి వెళ్తాడు. అప్పుడు డాక్టర్ నా డిటెక్టివ్ పార్క్కి ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ నా వైఫ్కి సడన్గా హెల్త్ అప్సెట్ అవుతుంది. డాక్టర్ నా ఇంకేం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో డాక్టర్ నా మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వడం మూవీలో ఒక మేజర్ ట్విస్ట్ డైరెక్షన్ని తీసుకుంటుందన్నమాట. కట్ చేస్తే పోలీస్ ఆఫీసర్ లీకి ఒక స్ట్రాంగ్ డౌట్ వస్తుంది. ఈ మర్డర్స్కి మిస్టర్ సిమ్కి ఏదో సంబంధం ఉందేమో అని. రీజన్ ఏంటంటే ప్రతి డోర్ని ఓపెన్ చేయగలడు మిస్టర్ సిమ్, ఎందుకంటే మిస్టర్ సిమ్ ఒక లాక్ స్మిత్ కాబట్టి. ఇంతలో వేరే చోట కిల్లర్ జియోన్ని మిస్టీరియస్గా ఒక కెమికల్ ఇంజెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ కెమికల్ వల్ల జియోన్కి కొంచెం బాడీ అనేది చిన్నగా ప్యారలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే ఇటు డిటెక్టివ్ పార్క్ మిస్టర్ సిమ్ డాక్టర్ నా మీద డౌట్తో డాక్టర్ నా ఉండే జాన్సన్ క్లినిక్కి వెళ్తారు. అప్పుడే డాక్టర్ నా ఏదో కొనడానికని షాపింగ్కి క్లినిక్ నుంచి బయటికి వస్తాడు. డిటెక్టివ్ పార్క్ సైలెంట్గా డాక్టర్ నాని ఫాలో అవుతూ ఉంటాడు. మిస్టర్ సిమ్ మాత్రం క్లినిక్ లోపలికి వెళ్ళి జియోన్ కోసం వెతుకుతూ ఉంటాడు. క్లినిక్ బ్యాక్ సైడ్ ఒక డోర్ సస్పీషియస్గా లాక్డ్ డోర్ కనిపిస్తుంది. మిస్టర్ సిమ్ ఆ డోర్ని ఓపెన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ లాక్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. డిటెక్టివ్ పార్క్కి డాక్టర్ నా కనిపించడం ఆగిపోతుంది. అయితే డిటెక్టివ్ పార్క్ భయంతో మిస్టర్ సిమ్కి కాల్ చేస్తాడు. కానీ మిస్టర్ సిమ్ ఫోన్ లైన్ బిజీ అని వస్తుంది. సడన్గా ఒకరోజు డిటెక్టివ్ పార్క్ కొట్టిన గ్యాంగ్ డిటెక్టివ్ పార్క్ మీద అటాక్ చేస్తారు. డిటెక్టివ్ పార్క్ వాళ్ళతో ఫైట్ చేసి ఎస్కేప్ అవుతాడు. కానీ ఒక అబ్బాయి డిటెక్టివ్ పార్క్ ని డీప్ గా హర్ట్ చేస్తాడు. ఇటు మిస్టర్ సిమ్ ఫోర్స్ అంతా యూజ్ చేసి డోర్ లాక్ ని ఓపెన్ చేస్తాడు. డోర్ ని ఓపెన్ చేస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ నా అక్కడికి వస్తాడు. డాక్టర్ నా ఏం చేస్తున్నావని అడుగుతాడు. మిస్టర్ సిమ్ రూమ్ నెంబర్ 205 అమ్మాయి ఇక్కడే ఉంది కదా అని అంటూ ఉంటాడు. డాక్టర్ నా ఇక్కడ అమ్మాయి లేదు అని చెప్తాడు. కానీ మిస్టర్ సిమ్కి డాక్టర్ నా మీద డౌట్ పెరిగిపోయి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఏముంది, డాక్టర్ నా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే గాయాలతో డిటెక్టివ్ పార్క్ వస్తాడు. గన్ చూయించి మిస్టర్ సిమ్ని లోపలికి పంపిస్తాడు. అప్పుడే రూమ్లో ఇల్లీగల్ మెడికల్ ప్లాంట్స్ కనిపిస్తాయి. డాక్టర్ నా ఏడుస్తూ చెప్తాడు, ఇదన్నీ నా వైఫ్ కోసం పండిస్తున్నా, దయచేసి వదిలేయండి అని మిస్టర్ సిమ్ని చూస్తూ అంటాడు. కానీ డిటెక్టివ్ పార్క్కి డౌట్ మాత్రం స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే డిటెక్టివ్ పార్క్ ఆ కిల్లర్ యొక్క ఐస్ని చూశాడు. సేమ్ అలాంటి ఐసే డాక్టర్ నాకి ఉన్నాయని గమనిస్తాడు. సడన్గా తను తెచ్చిన గన్ని యూజ్ చేస్తాడు. కానీ ఆ గన్ ఫేక్ అని తెలుస్తుంది. ఇదే ఒక పెద్ద ట్విస్ట్ ఈ మూవీలో. డాక్టర్ నా సర్వైవ్ అవుతాడు. మిస్టర్ సిమ్ షాక్లో డిటెక్టివ్ పార్క్ని చూస్తాడు. పాకెట్లో ఒక చైన్ కనిపిస్తుంది. ఆ చైన్ మీద ట్యాగ్లో పేషెంట్ విత్ అల్జైమర్స్ అని ఉంటుంది. డిటెక్టివ్ పార్క్ ఒక మెమొరీ లాస్ పేషెంట్. కట్ చేస్తే ఆ రోజు నైట్ డిటెక్టివ్ పార్క్ కొడుకు వచ్చి తన నాన్నని తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతాడు. డిటెక్టివ్ పార్క్ కారులో కూడా అరుస్తూ ఉంటాడు, డాక్టర్ నానే కిల్లర్ అని. కానీ ఎవరూ వినరు. మిస్టర్ సిమ్ సైలెంట్గా చూస్తూ ఒక సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిస్టర్ సిమ్ ఆ రోజు నైట్ యోంగ్ సోంగ్ మెడికల్ షాప్కి వెళ్ళడం గమనిస్తాడు. మిస్టర్ సిమ్కి ఏదో డౌట్ వచ్చి మిస్టర్ చాయ్ చెప్పిన హాన్ అనే పర్సన్ పేరు గుర్తు వచ్చి మిస్టర్ సిమ్ హాన్ అనే పర్సన్ ఇంటికి వెళ్తాడు. ఇటు పోలీస్ ఆఫీసర్ లీ కూడా చర్చ్కి ఆపిన పర్సన్ లిస్ట్ చూస్తే అందులో హాన్ అనే పేరు ఉంటుంది. ఇటు మిస్టర్ సిమ్ హాన్ ఇంటికి వెళ్ళి చూస్తే హాన్ అక్కడ చనిపోయి కనిపిస్తాడు. ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే ఒక డాగ్ దగ్గర ఒక కీ కనిపిస్తుంది. ఆ కీ చూడంగానే మిస్టర్ సిమ్ మూవీ స్టార్టింగ్ లో కీ రిపేర్ చేయమని ఇచ్చిన పర్సన్ కి లాగే ఉండటం చూసి ఆ పర్సన్ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంట్లో రీసెంట్ గా చనిపోయిన ఓల్డర్ ఫొటోస్, ఓల్డ్ పర్సన్స్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి.
అప్పుడు పోలీస్ ఆఫీసర్ లీ వచ్చి మిస్టర్ సిమ్ని పట్టుకుంటాడు. మిస్టర్ సిమ్ వదులురా ముందు అవి చూడు అనగానే పోలీస్ ఆఫీసర్ లీకి అర్థమవుతుంది మిస్టర్ సిమ్కి ఈ చావులకి రిలేషన్ లేదు అని. ఆ డెస్క్లో ఈ ఇంట్లో ఉండే పర్సన్ ఐడి కనిపించడంతో ఆ పర్సన్ పనిచేసే ఆఫీస్కి వెళ్తారు. అక్కడ మిస్టర్ సిమ్ ఆ పర్సన్ని చూస్తాడు. మిస్టర్ సిమ్ జియూన్ ఎక్కడ అని కోపంగా అడుగుతాడు. కానీ ఆ పర్సన్ స్ట్రాంగ్ కావటం వల్ల మిస్టర్ సిమ్ని కొడుతూ ఉంటాడు. అప్పుడే ఆఫీసర్ లీ అక్కడికి వస్తాడు. కానీ ఆ పర్సన్ ఆఫీసర్ లీని కూడా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిస్టర్ సిమ్ మాత్రం ఆ పర్సన్ని ఫాలో చేస్తూ ఉంటాడు. కానీ ఒక కార్ ఆ పర్సన్ మీద వెళ్ళటం వల్ల ఆ పర్సన్ మిస్టర్ సిమ్ ఆ పర్సన్ని జియూన్ ఎక్కడ ఉందని అడుగుతాడు. కానీ ఆ పర్సన్ నో అని చెప్పి అక్కడక్కడే చనిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కిల్లర్ దొరికినట్టు న్యూస్లో చెప్తూ ఉంటారు. అది చూసిన యోంగ్ సుక్కి ఏదో తెలియని టెన్షన్ వస్తుంది. ఆ రోజు మిస్టర్ సిమ్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. మిస్టర్ సిమ్ పోలీసులకి ఈ హత్యలు ఆ పర్సన్ చేయలేదు అని, ఈ హత్యలు 30 సంవత్సరాల క్రితం కూడా జరిగాయని, ఆ కిల్లరే ఈ పర్సన్ని కార్తో గుద్ది చంపాడు అని, జియూన్ అతని దగ్గరే ఉంది అని చెప్తాడు. కానీ పోలీస్ ఆఫీసర్స్ ఏమాత్రం నమ్మరు. ఎందుకంటే ఈ హత్యలు 60 ఏళ్ల పర్సన్ చేస్తున్నాడు అంటే ఎవ్వరూ నమ్మడానికి సిద్ధపడరు. అయితే అసలు ఆ వయసులో ఉండి ఎవరు చేస్తారు, నమ్మడానికి మేము పిచ్చోళం కాదు అని వాదిస్తారు. మిస్టర్ సిమ్కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా లాస్ట్కి యోంగ్ సుంగ్ దగ్గరికి వెళ్తాడు. ఆ కిల్లర్ నీకు తెలుసు కదా, తిరిగి వచ్చాడు. నా బిల్డింగ్లో ఉండే ఒక అమ్మాయిని తనే తీసుకొని వెళ్ళాడు అని చెప్తాడు. యోంగ్ సుక్ నేను అతన్ని చూడలేదు, నాకు భయం వేసింది, చూస్తే చంపేస్తాడు ఏమో అని. కానీ ఒకటి చెప్పగలను, ఆ పర్సన్కి 6 ఫింగర్స్ ఉన్నాయని, ఒక స్ట్రాంగ్ స్మెల్ వచ్చింది ఆ కిల్లర్ నుంచి అని చెప్తుంది. కట్ చేస్తే మిస్టర్ సిమ్ డిటెక్టివ్ పార్క్ని కలవటానికి హాస్పిటల్కి వెళ్తాడు. ఆ హాస్పిటల్లో మిస్టర్ సిమ్ తనని మిస్టర్ చాయ్గా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఎందుకంటే డిటెక్టివ్ పార్క్ అన్నీ మర్చిపోతాడు. కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే డిటెక్టివ్ పార్క్ చాయ్ వాడే కిల్లర్ అని అంటాడు. కట్ చేస్తే మిస్టర్ సిమ్ డాక్టర్ నా ఇంటికి వెళ్తాడు. డాక్టర్ నా షాక్లో చూస్తాడు, ఏంది ఈ టైంలో వచ్చాడు అని. మిస్టర్ సిమ్ మాట్లాడుతూ మీరే కదా ఎప్పుడు హెల్త్ బాగోపోయినా రమ్మన్నారు అని చెప్తాడు. డాక్టర్ నా మిస్టర్ సిమ్కి చెక్ చేస్తాడు. అప్పుడు మిస్టర్ సిమ్ మీకు ఏంది ఈ మచ్చ, మీకు ఏమైనా 6th ఫింగర్ ఉందా అని అడుగుతాడు. డాక్టర్ నాకి అర్థమవుతుంది మిస్టర్ సిమ్కి తెలిసిపోయిందని. డాక్టర్ నా నవ్వుతూ యోంగ్ సుంగ్ చెప్పిందా, అది నన్ను చూడలేదే, రోజు దాన్ని టెస్ట్ చేయడానికి షాప్కి వెళ్తున్నా, దానికి తెలియదు కదా, నువ్వే రాయి వేశావు కదా, ఎక్కడ దొరికా అసలు అని ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ డాక్టర్ నా మిస్టర్ సిమ్ని తల మీద కొడతాడు. తలకి గాయం వల్ల మిస్టర్ సిమ్ అక్కడే పడిపోతాడు. డాక్టర్ నా మిస్టర్ సిమ్ని లాక్కెళ్ళి జియూన్ ఉన్న చోట పడేస్తాడు. ఇటు హాస్పిటల్లో ఉన్న డిటెక్టివ్ పార్క్ తన కొడుకు గన్ తీసుకొని అక్కడి నుంచి మాయమైపోతాడు. డాక్టర్ నా ఇచ్చిన మందు వల్ల జియూన్ కదలలేకపోతుంది. డాక్టర్ నా తన వైఫ్ని తెచ్చి అక్కడ పడేస్తాడు. జియూన్ బాడీ పని చేయదు. ఏం చేస్తానో తెలుసా, తన నర్వ్స్ని అన్నిటినీ కట్ చేస్తా, ఏం అవ్వదులే, చూస్తుంది, ఫీల్ అవుతుంది, కానీ బతికే ఉంటుంది అని చెప్తాడు. మిస్టర్ సిమ్కి కోపం వస్తుంది. దేనికిరా ఇదంతా చేస్తున్నావని అంటాడు. ఈ సైకో డాక్టర్ నా నవ్వుతూ నాకు ఇరిటేషన్ వస్తుంది నా వైఫ్తో, ఏం చేయాలి, ఒకరోజు ఈ అమ్మాయిని చూశాను, అచ్చం నా వైఫ్ లానే ఉంది, ఒకవేళ దీన్ని తీసుకొని వెళ్ళినా అడిగేవాళ్ళు లేరు, అయినా నీకేం రా అసలు, దీని ఎమ్మట పడుతున్నారు, నచ్చిందా ఏంటి అని మాట్లాడితే మిస్టర్ సిమ్కి కోపంగా అరుస్తూ ఉంటాడు. డాక్టర్ నా మాత్రం తన వైఫ్ని చంపుతుంటే కరెక్ట్గా హీరోలాగా డిటెక్టివ్ పార్క్ వస్తాడు. గన్తో బెదిరిస్తూ ఉంటాడు. డాక్టర్ నా పోయినసారిలాగా ఫేక్ గన్ అని పట్టించుకోకుండా ఉంటే డిటెక్టివ్ పార్క్ సడన్గా షూట్ చేస్తాడు. ఆ సైకో చెవి పేలిపోతుంది. మిస్టర్ సిమ్ని జియూన్ని తీసుకొని వెళ్ళిపోమని చెప్తాడు. మిస్టర్ సిమ్ జియూన్ని తీసుకొని వెళ్తుంటే డిటెక్టివ్ పార్క్ డాక్టర్ నాతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక షాకింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. 1988లో కారులో భయపడుతూ ఉండి డిటెక్టివ్ చాయ్ కాదు, డిటెక్టివ్ పార్క్. ఆ గిల్టీ ఫీలింగ్ వల్లే పార్క్కి ఈ డిసీజ్ వస్తుంది. ప్రెజెంట్లో డాక్టర్ నా డిటెక్టివ్ పార్క్ని షూట్ చేసి తన వైఫ్ని చంపి మిస్టర్ సిమ్ వాళ్ళ కోసం వెతుకుతూ వస్తాడు. మిస్టర్ సిమ్ జియూన్ని తీసుకొని ఒక చోట దాక్కుంటారు. అప్పుడే డాక్టర్ నా అక్కడికి వస్తాడు.
మిస్టర్ సిమ్ జియూన్ని కాపాడడానికి డాక్టర్ నాతో ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ డాక్టర్ నా మిస్టర్ సిమ్ని చంపుతుంటే కరెక్ట్గా మళ్ళీ హీరోలాగా గాయాలతో డిటెక్టివ్ పార్క్ వచ్చి డాక్టర్ నాని కొట్టి కింద పడేస్తాడు. డిటెక్టివ్ పార్క్ కోపంగా ఆ కిల్లర్ని చంపుతుంటే మిస్టర్ సిమ్ ఆపేస్తాడు. కట్ చేస్తే డాక్టర్ నాకి శిక్ష పడుతుంది. డిటెక్టివ్ పార్క్కి కూడా ఆ డిసీజ్ మొత్తం క్యూర్ అయిపోతుంది. ఇటు హాస్పిటల్లో మిస్టర్ సిమ్, జియూన్, యోంగ్ సుక్ నవ్వుతూ ఉంటారు. ఈ స్టోరీ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. సో మీరు చెప్పండి, ఈ స్టోరీలో రియల్ విలన్ ఎవరనుకున్నారు, నార్మల్గా ఎవరని ఊహించుకున్నారు? మీ ఆన్సర్ కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చిందా? తెలుసుగా ఏం చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి ఉంది కదా, సబ్స్క్రైబ్ చేయాలి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ మిస్టరీతో. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.